నేను డాక్టర్ పరిణీత రెడ్డి అండి, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అండ్ చిన్నపిల్లల క్యాన్సర్ స్పెషలిస్ట్ని అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుందా, ఎందుకు వస్తుంది అని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు. చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ రావచ్చు, అది పుట్టుక నుండి ఎప్పుడైనా రావచ్చు. సమ్టైమ్స్ మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో క్యాన్సర్ చాలా అరుదైన విషయం. థ్యాంక్ఫుల్లీ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, పెద్దవాళ్ళల్లో చాలా రీజన్స్ చెప్పొచ్చండి. ఎన్విరాన్మెంటల్ కాజెస్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అవన్నీ ఉండొచ్చు. చిన్నపిల్లల్లో క్యాన్సర్స్కి గల కారణాల్లోకి వెళ్తే 95% ఆఫ్ ద టైం, అంటే 95% మనకి ఏ కారణము కనపడదు. చాలా రీసెర్చ్ జరుగుతుంది ఈ విషయంలో, ఎందుకు వస్తాయి రకరకాల క్యాన్సర్స్ మీద, కానీ చాలా రీజన్స్ కనపడట్లేదు. కాకపోతే ఒక 5% ఆఫ్ ది చిల్డ్రన్లో మాత్రం, అంటే 100 మంది పిల్లలకు క్యాన్సర్స్ వస్తే 5 మంది పిల్లల్లో మాత్రం ఒక్కొక్కసారి కారణం ఉండొచ్చు. అలాంటి కారణాలకు వెళ్తే యూజువలీ జెనెటిక్ కాజెస్, అంటే డౌన్ సిండ్రోమ్, జెనెటిక్ డిఎన్ఏ రిపేర్ డిసార్డర్స్, క్యాన్సర్ ప్రీడిస్పోజిషన్ సిండ్రోమ్స్ అని, లాఫ్రెమెనీ సిండ్రోమ్స్ అని కొన్ని కనపడతాయి. అది మనకి బేబీని చూస్తే కూడా అర్థమవుతుంది ఎక్స్పర్ట్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు. అండ్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా కూడా మనము ఇది గుర్తుపట్టే అవకాశం ఉంది. అంటే క్యాన్సర్ రావడానికి కారణం అనేది లాట్ ఆఫ్ టైమ్స్ మనకు తెలియదు. ఎవరికైనా రావచ్చు, ఒకరికి వస్తుంది, అది భయపడకూడదు. కానీ ఇది రావచ్చు అనే అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా ఎర్లీగా గుర్తుపట్టి మంచి ట్రీట్మెంట్స్ ఇప్పించగలిగితే క్యాన్సర్స్ చాలా నయమయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అడల్ట్ క్యాన్సర్స్ కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లల క్యాన్సర్స్ ఆర్ రేర్ బట్ హైలీ క్యూరబుల్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.